ఈ రోజు అన్నం తినా అని చెప్పేసి అనుకున్నా. నువ్వు రాస్తే చెప్తావు కదా. నువ్వు రాసినావా? అన్నం అయితే తినడానికి వల్ల. కంగ్రాచులేషన్స్ తారక్ జున్ను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ చాలా దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. మార్నింగ్ 7:45 అవుతుంది. చూసారా మా జున్ను నాన్న వచ్చేసి రెడీ అయ్యాడు. అక్కడ జున్ను నాన్న అక్కడ ఉన్నాడు. విన్ను నాన్న వచ్చేసి జామకాయ తింటున్నాడు. సో ప్రజెంట్ అయితే జున్ను స్కూల్ తీసుకుపోతున్నా. ఇవాళ జున్ను స్కూల్కి లాస్ట్ డే, అంటే యూకేజీ లాస్ట్ డే అనమాట. ఏమైంది బేటా? పెద్ద క్లాత్ పెట్టిందా? జున్నును స్కూల్లో దించేసాను. లాస్ట్ డే యూకేజీ ఇవాళ April 8th. ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి April 8th, మండే 2024. అండ్ ఈరోజు జున్ను స్కూల్కి వచ్చిన తర్వాత ఈరోజు నుంచి హాలిడేస్ జున్నుకి. అయితే నిన్న వర్షం కొట్టేటుంది, కొంచెం చల్లటి గాలి వస్తుంది. ఏం చేస్తున్నావు నాని? నిన్న నచ్చింది. ఏం చేస్తున్నావు నువ్వు? స్కూల్కి పోతాను పోవా? విన్నాన్ని స్కూల్కి పోనాడు ఇప్పుడే. ఇంకొక ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ చేయాలి విన్నాన్ని. ఎందుకంటే 6 yearsకి ఫస్ట్ క్లాస్ అనే రూల్ వచ్చింది కనుక. సో విన్ను కొంచెం లేట్గా వేద్దాం అనుకుంటున్నాం. చూడాలి ఏమవుతుందో. డబ్బలు ఏముంది? కూలర్ కాదు, అది బ్లోయర్. బ్లోయర్ ఉంది అను. బ్లోయర్ ఉంది. ఏం చేస్తాం బ్లోయర్తో? ఏం చేస్తాం మనం చెప్పు? ఆడుకుందామా? బ్లోయర్తో ఆడుకుంటారా? గాలి వస్తే ఎయిర్ కొట్టామా? ఎయిర్ కొడతాం కదా, డస్ట్ పోతుంది కదా, అట్లా ఆడుకుంటాం. ఇప్పుడు అయిపోయింది. మనం ఆల్రెడీ మొన్న క్లీన్ చేసుకున్నాం. మన ఇల్లుని క్లీన్ చేసుకున్నాం కదా బేట. టైం వచ్చేసి 8:50. సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఛాలెంజ్ తీసుకుంటాం అనుకున్నమాట. ఈ ఛాలెంజ్ ఏంటంటే ఈరోజు నేను అన్నం తినకుండా ఉండాలనుకుంటున్నాను. అన్నం అంటే ఫ్రూట్స్, కర్రీస్ ఇలాంటివి తింటా, కానీ అన్నం మాత్రం తినద్దని అనుకుంటున్నాను. సాధ్యమవుతుందా కాదా చూద్దాం. సాయంత్రం వరకు కంప్లీట్లీ 24 hours అన్నం తినకుండా ఉండాలి అనేది నా నిర్ణయం. ప్రజెంట్ జామకాయలు తింటున్నాను, చాయ్ తాగుతున్నాను, మా విన్నాని ఆమె తింటున్నాను, అమ్మ బ్రెడ్ తింటుంది అక్కడ. ఫ్రెండ్స్ చూసారా, ఎండాకాలంలో మొత్తం ఆకాశం అంతా మేఘావృతం అయింది అనమాట. అన్ని మేఘాలతో మొత్తం కప్పబడింది. చూసినావా మేఘాలు? విన్ను చూస్తున్నావా? గోడెక్కి మరీ చూస్తున్నాడు విన్ను. కనబడతలేదా? చూడొస్తుందట వినడానికి, చూడొస్తుందట. అసలుకి నేను స్కూల్కి పోతావా బేట? స్కూల్కి పోతావా? అప్పుడు వేసావు బండి షాడ్ వేస్తున్నారు. ఎవరు బండి సౌండ్ ఎట్లా పడుతుంది? ఏమైంది? జున్ను రాయలే బేట. అది ఎవరు రాసిళ్ళు? నువ్వు కాదు జున్ను కాదు. మరి జున్ను రాసిండా? జున్ను అడుగుదాం, జున్ను వచ్చినాక అడుగుదాం. ఓకేనా? నువ్వు రాస్తే చెప్తావు కదా. నువ్వు రాసినావా? రాయలేదా? జున్ను రాసిండా? 12:05 మళ్ళీ జున్ను తీసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం మళ్ళీ తీసుకొని వెళ్ళాలి జున్నును. లాస్ట్ ఎగ్జామ్ కంప్లీటెడ్ ఇప్పుడే. ఇందా బాగా కొడుతుంది జున్ను. లాస్ట్ డే ఆఫ్ యూకేజీ, గోయింగ్ టు హోమ్. ఓకేనా? అందరు బాయ్ అయిపోతున్నాం. ఇంకా సాయంత్రం అయితే ప్రోగ్రామ్ ఉంది మళ్ళీ కదా. సాయంత్రం డాన్స్ చేస్తాడు యూకేజీలో, లాస్ట్ డ్యాన్స్. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్, గోయింగ్ టు ఫస్ట్ క్లాస్ జున్ను. చలో ఇంటికి వచ్చేసాం. ఇంకా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. కంగ్రాచులేషన్స్ జున్ను. సో నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్ ఒకటి చేసేస్తే అయిపోతుంది. రేపు ఉగాది కనుక మా బ్లోయర్ని మళ్ళీ వాడామన్నమాట. గాలి అంటే ఇక్కడ డస్ట్ ఎక్కడెక్కడ పట్టిందో దాన్ని కొట్టడానికి బ్లోయర్ వాడినాం ఎక్కువ. సో ఫ్రెండ్స్ ఈరోజు అన్నం తినా అని చెప్పేసి అనుకున్నా. చూద్దాం, ట్రై చేద్దాం. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు అయితే కేవలం ఒక క్యారెట్ అండ్ జామకాయ మాత్రమే తిన్నా. ఏమవుతుంది, పాసిబుల్ అవుతుందా కాదా అని చూస్తున్నాడు. ఛాలెంజ్, ఫస్ట్ డే 1 ఛాలెంజ్. ఒకరోజు కూడా మొత్తానికి అన్నం తినకుండా ఉండగలుగుతానా లేదా అనేది చూద్దాం. మనం ఎప్పుడైతే తినా అనుకుంటామో అప్పుడే ఇంకెక్కువ ఆకలి అవుతూ ఉంటుంది. జున్నుకి ఏరోప్లేన్ దొరికింది అనమాట. జున్ను అన్నం బంద్ చేద్దామా? నేను ఇవాళ అయితే తినకుండా అడుగుతానా, జున్ను అడుగుతానా? చూద్దాం. తినకుండా వీలవుతుంది లేదని చెప్పేసి మళ్ళీ బయటకు వెళ్తున్నా. మామిడాకులు, మర్రాకులు అన్నీ కావాలి ఉగాదికి. గోగు పువ్వు కావాలి. సో ఉగాది రోజు మామిడాకు కాకుండా మా గోగు పువ్వు ఇక్కడైతే మర్రాకు కోసం వచ్చింది అనమాట. చెట్టెక్కి తింటున్నాం. చూసారా, దాదాపు అక్క కూడా వచ్చింది. మన భాగ్యనగర్లో ఉన్న బీరప్ప టెంపుల్ అయినా మహంకాళి దేవాలయం. ఇందాక వచ్చి మన ఇక్కడ ఏమంటారు మర్రి చెట్టు తెంపుకొని పోతాను అన్నమాట ఆకులు రేపటి ఉగాది కోసం. ప్రస్తుతం ఇక్కడ మర్రి చెట్టు మనకు
భాగ్యనగర్లో మర్రి చెట్టు ఆకులు తెంపుకొని పోతున్నాం. ఇక ఆకు పట్టుకుంది, ఇది ఆకులు మర్రాకులు నేను కొన్ని పట్టుకుని 3 అవుతుంది. ఇప్పుడు వచ్చి మేము మర్రాకులు, గోవు పువ్వు, తర్వాత మూతకాకులు తెంపుకొని పోతున్నాం. అక్క నేను వచ్చిన అన్నట్టు చెట్ల పంట ఎక్కి చెట్ల పంట దులుపుకొని పోతాను అనమాట. సో ఇట్లా తీసుకొస్తేనే ప్రశాంతం మంచి అనిపిస్తుంది అనమాట. అందుకొరకే సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. చెట్లు తెంపుకుంటే అని వచ్చినాం, తీసుకొని పోతున్నాం. చలో అక్కడ దగ్గరికి వచ్చి మామిడి దగ్గర తెంపుకున్నాం. ఇంకా ఈసారి అన్నీ మేమే తెంపుకున్నాం అనమాట చెట్టెక్కి. టైం 3 అవుతుంది. మళ్ళీ జున్ను స్కూల్కి ఏది ఉంది. టాటా బై బై బాబు రోహిత్కి. మామిడి ఆకు అన్నీ తీసుకున్నాం. మామిడి ఆకు వచ్చింది, మర్రాకు వచ్చింది, గోపు వచ్చింది, మూతకాకులు వచ్చినాయి. టైం 4:30 అవుతుంది. మేము రెడీ అయినాము. సో మా జున్నాని రెడీ అయ్యాడనమాట. ನಾವು స్కూల్కి వెళ్తున్నాము. స్కూల్కి వెళ్ళి అండ్ ఇవాళ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉందంట, స్కూల్లో వెళ్ళి వస్తాం అనమాట. ఇంకా అమ్మ దేవుని పూజ చేసి కొబ్బరికాయ కొట్టింది. అమ్మని తీసుకొని వెళ్తాం అనమాట ఇంకా స్కూల్కి. ఇప్పుడు కార్కి బండికి 2 ఉన్నాయి దగ్గర. ఓకే బాయ్ బాయ్. ఏం చేస్తావు విన్ను? కార్తీక్ విన్ను కూడా వస్తారట, జున్ను కూడా వస్తారట. అమ్మ తీసుకొని వస్తారు, నేను వెళ్తున్నా. టైం వచ్చేసి 10 నిమిషాల దాకా 5 అవుతుంది. సో జున్నాన్ని తీసుకొని వెళ్తున్నాము. నాతో పాటు విన్ను కూడా వస్తున్నాడు, అమ్మ కూడా వస్తుంది, ఝాన్సీ కూడా వస్తున్నారు. అందరూ కలిసి స్కూల్కి వెళ్తున్నాను అనమాట. ఓయ్ ఎటు పోతానమ్మా విన్ను? జున్ను టైం అయింది, జున్ను స్కూల్కి పోతానవా? నువ్వేం చేస్తావు వచ్చి మరి? నువ్వేం చేస్తావు అక్కడ? చాలా ఉంటాయా? వైఫ్రై అన్నా? ఓకేనా ఇప్పుడు? ఓకే ఓకే. అన్నీ గ్రాడ్యుయేషన్ డేకి వచ్చిండు విన్ను. కార్తిక్ స్టేజ్ స్టార్ట్. ఝాన్సీ so completed. కంగ్రాచులేషన్స్ తారక్ జున్ను, యు ఆర్ ఎంటరింగ్ యూకేజీ టు ఫస్ట్ క్లాస్ కదా. చలో మన తారక్ జున్ను అయితే యూకేజీ కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ క్లాస్కి ఎంటర్ అయిపోయాడు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. టైం వచ్చేసి 6:19. అందరికి బాయ్ బాయ్. పట్టుకో బయట. జున్ను యూకేజీ కంప్లీట్ చేసుకొని, గ్రాడ్యుయేషన్ డే కంప్లీట్ చేసుకొని ఇంటికి బయలుదేరాము. అందరం ఉన్నాం ఇంట్లో. అమ్మ, నేను, జున్ను, తారక్ జున్ను, ఝాన్సీ, కార్తిక్, విన్ను, నేను అందరం ఉన్నాం. మా కార్తిక్ విన్ అయితే వాళ్ళు అల్లరి చేస్తున్నాడు సరే. లైట్ బంద్ చేయి బయట వెనకాల, లైట్ బంద్ చేయి. ఓకే. జున్ను స్కూల్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాడు. మా విన్ను అయితే ఫుల్ ఎక్సైట్ చేస్తాడు. అలా చూసారా? జున్ను ఎక్సైట్మెంట్ కావాలన్నా మా విన్ను ఎక్సైట్మెంట్ అవుతాడు. నేను స్కూల్ పంపేనా? సో జున్ను డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. టైం వచ్చేసి 5 నిమిషాలకు 7 అవుతుంది. ఇవాళ అయితే ఫ్రెండ్స్ నేను అనుకున్న ఛాలెంజ్ ప్రకారం ఇంతవరకు తన మీద తినలే. ఇవాళ ఒక జామకాయ, ఒక క్యారెట్ అండ్ ఆలుగడ్డ కర్రీ మాత్రం తిన్నాను అనమాట. ఇవాళ కంప్లీట్ వాటర్ తాగాను, టీ తాగాను, వీటితోనే సరిపెట్టుకున్నాను. ఈ రాత్రి ఎలా గడిపో చూద్దాం. మా ఇంట్లో ఏం వండారు? సో క్యాబేజీ కర్రీ ఉంది, కర్రీ తినాలా అని చూస్తున్నాను. అన్నం అయితే తిన్నాను. ఇవాళ ఏం తింటాను నువ్వు? ప్రజెంట్ అన్నం తినకుండా క్యాబేజ్ కర్రీ తిన్నాను. చూసారు కదా, క్యాబేజీ కర్రీలో పెరుగు పోసుకొని తిన్నా. మొదటి రోజు అన్నం తినకుండా సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే అన్నం బదులు మళ్ళీ ఏమంటారు క్యాబేజ్ కర్రీ ఉన్న గడక ఉంటుంది కదా, అది కలిపి తినాల్సి వచ్చిందనమాట. అమ్మ వాళ్ళు ఫోర్స్ చేశారు, తిను అని చెప్పేసి ఒక్కరోజు అని చెప్పేసి. సో తినేసాను, అంటే అన్నం తినలేదు, గడకలాగా. చూసారా మా జున్ను విన్న అనిల్ ఇలాగా ఇంకా ఫోన్తో ఆడుతున్నాడు. జున్ను నిద్రపోయిండు, విన్ను ఇంకా ఫోన్తో ఆడుతున్నాడు. బయట పెళ్ళి అవుతుంది ఫంక్షన్, దాని సౌండ్ వినబడుతున్నాయి అన్నమాట. బయట చల్లని గాలి వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో బై బై, జై హింద్. కీప్ వాచింగ్ అవర్ పర్సనల్ వ్లాగ్స్.